హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఏపీలో ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిఏ బకాయిలకు మోక్షం కలిగిన ఏపీకి 2,000 కోట్ల నిధులు వచ్చేసాయి. ఎన్నికల విధులు చేసిన వారికి 5 రోజులు ఈఎల్స్ అయితే ఇవ్వాలి అని అయితే అంటున్నారు. సో ఆ వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే మరో 2,000 కోట్లు అప్పులండి. సో ప్రభుత్వం మంగళవారం సెక్యూరిటీ వేలంలో 2,000 కోట్ల రుణాన్ని సమీకరించింది. రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన సెక్యూరిటీ వేలంలో పాల్గొని ఈ అప్పును అయితే సమీకరించింది. 1,000 కోట్లు 17 ఏళ్ల కాల పరిమితిలో తీర్చేలాగా అది అందుకుగాను 7.4% వడ్డీ రేటు, మరో 1,000 కోట్లను మరొక 20 ఏళ్ల కాల పరిమితితో తిరిగి చెల్లించేలా అందుకుగాను 7.38% వడ్డీకి అయితే తీసుకొని రావడం జరిగింది. ఈ నిధులు ఖజానాకు చేరుకున్నాయి. సో మరి వీటితో అయినా కూడా ఈ డిఏ బకాయిలు మోక్షం కలిగేనా అని అయితే ఉద్యోగులు చెబుతున్నారు. ఇక మరొక విషయం ఏంటంటే, ఎన్నికల విధులు చేసినందుకు గాను 5 రోజులు ఎర్న్డ్ లీవ్స్ ఇవ్వాలి అని అయితే కోరడం జరిగింది. సో దానికి సంబంధించిన మెమోని మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా జనరల్ ఎలక్షన్స్ టు ద హౌస్ ఆఫ్ పీపుల్ 2024 అటెండెన్స్ సర్టిఫికేట్ టు ద పార్టిసిపేట్స్ ఇన్ ఎంపీ ఎలక్షన్స్ అని అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా దీని సారాంశం ఏంటంటే, డిఈఓ శ్రీ అబ్దుల్ గని గారు ఎన్నికల డ్యూటీ చేసిన 1,344 మందికి పీఓ ఏపీఓలకు 5 రోజులు మరియు ఓపీఓలకు 4 రోజులు ఈఎల్స్ జమ చేయాలని తెలుపుతూ ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. సో 14వ తేదీన అయితే వీటిని కలిపారు. సో ఈ విధంగా ఎన్నికల్లో ఎవరైతే డ్యూటీ చేశారో వారందరికీ కూడా ఈఎల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది.